ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. హ్యాపీ సండే అందరికీ. అండ్ ఈరోజు అయితే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, ఫస్ట్ అయితే మిరపకాయలు తీసుకొచ్చాను అనమాట. పెరుమిరపకాయలు పెట్టడానికి 1 కిలో పెరుమిరపకాయలు పెడతాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, కవ్వళ్ళు అంటాం కదా, కవ్వళ్ళు పులుసుకు అనమాట. చాలా బాగుంటాయి ఇవి. 100 రూపీస్వి 1/2 కిలో అనమాట. అండ్ తర్వాత మా పిల్లలకి ఇష్టమైన ప్రాన్స్. ఇదిగోండి, ఇది బిగ్ సైజ్ అనమాట ప్రాన్స్. ఇది 1 కిలో. అక్కడే ఈ ప్రాన్స్ అండ్ ఫిష్ అయితే చేయించేసాము. అండ్ ఇంకొక 1 కిలో చిన్న సైజ్ రొయ్యలు అనమాట. ఇవి తీసుకున్నాం ఎందుకంటే ఇక పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. సో అది కొద్దిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇవ్వడానికి బాగుంటుంది రేపటికి అని చెప్పేసి అవి తీసుకున్నా. అవి అయితే ఒలిపించలేదనమాట, వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాను మార్కెట్ నుంచి. అండ్ రేపటి కోసం అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి కాబట్టి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ కాబట్టి దోశ ఇడ్లీకి అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను. ఇది పొట్టుపప్పు, మీకు తెలిసిందే, ఎప్పుడు పొట్టుపప్పే వాడతా. పొట్టుపప్పు వాడితే దాంట్లో మంచి ఫైబర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ తర్వాత ఇదిగోండి, మంచిగా అయితే కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నా. సో ఈరోజైతే ఇవి స్పెషల్స్ అనమాట మా ఇంట్లో. మీ అందరి ఇంట్లో ఏం స్పెషల్స్ కామెంట్ చేయండి. ఇక మార్కెట్ నుంచి వచ్చి పాలు కూడా మరగబెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. సో మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ మొత్తం పని అయితే మార్నింగే అయిపోయింది. ఏమీ పెద్దగా అయితే పని లేదు. సండే ఏంటంటే ఈ కుకింగే ఎక్కువ వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో వన్స్ కుకింగ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అవుతాను సండే మాత్రం. సో ఈరోజు ఇంకా పూజ అది ఏమి చేయను అనమాట. నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్న రోజు చెయ్యను. సో క్లీనింగ్స్ ఉంటాయి ఆల్ ఓవర్. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇదిగోండి, మా హస్బెండ్ అయితే నాకు ఇవాళ వడ్డిస్తున్నారనమాట. ఇవాళ ఇదిగోండి, పులుసు అయితే చాలా బాగా వచ్చింది. చిక్కగా దగ్గరికి పెట్టాను. చేపల పులుసు, కవ్వళ్ళు అండ్ చికెన్ కాదు, ప్రాన్స్ గ్రేవీ అండ్ ప్రాన్స్ ఫ్రై అనమాట. అండ్ పెద్ద ప్లేట్ అండ్ ఇదిగోండి, సలాడ్ అయితే కట్ చేసి పెట్టారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ చూస్తున్నారు కదా, సండే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే ఇంకా క్లీనింగ్స్ అయిపోయి మార్కెట్ అయిపోయింది, ఇంకా మొత్తం కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చా అనమాట. అయితే ఈ కుకింగ్ అయిపోయిన వెంటనే కూడా కిచెన్ కూడా మొత్తం నీట్గా వాషింగ్ అది చేసుకొని అప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ వండినట్టే అనిపించదు అనమాట. సో అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. ఇక తర్వాత నెక్స్ట్ డే నుంచి మండే నుంచి ఫుల్ డేస్ ఉన్నాయన్నమాట. పిల్లలకి ఇప్పటివరకు హాఫ్ డేస్ అవుతున్నాయి కదా. ఇక మండే నుంచి యాజ్ ఇట్ ఈస్ సేమ్ రొటీన్, మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటున్నాయి అన్నమాట స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇక చిన్న బాబుకి అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఒక ఫ్యూ డేస్ వరకు హాఫ్ డే సెక్షన్స్, పెద్దోడికి అయితే కాలేజ్ స్టార్ట్ అయ్యింది. సో ఇంకా అందుకనే బిఫోర్ డే కొన్ని ప్రిపరేషన్స్ అయితే మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇడ్లీ బ్యాటర్ వేద్దాం అనుకున్నా. ఇడ్లీ ఆర్ దోశ బిఫోర్ అయితే ఏమీ ప్లానింగ్ లేదు, బట్ పప్పు అయితే నానబెట్టేసి మార్కెట్కి వెళ్ళా అనమాట. వచ్చేసరికి చక్కగా అయితే సోక్ అయిపోయింది మనకి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు అయితే న్యాప్ తీసాను అనమాట. అండ్ నిన్నైతే మ్యాచ్ వచ్చింది కదా, ఇంట్లో సండే అయితే పిల్లలు కూడా ఉంటారు, హస్బెండ్ ఉంటారు కాబట్టి కాసేపు ఫ్యామిలీతో అలా స్పెండ్ చేస్తా. అండ్ అందరం కూడా ఫ్యామిలీ టైం అంటేనే మనం ఏదైనా మూవీస్ వాచ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ప్లేస్కి మనం వెళ్ళడం కానీ అవుతూ ఉంటుంది కదా. సో నిన్నైతే ఇంకెక్కడికి తీసుకొని వెళ్ళలేదు పిల్లలకి. చిన్నబాబుకి ఇంకా ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సో ఇక ఎగ్జామ్స్ వన్స్ ఫినిష్ అయితే పిల్లలు ఎక్కడికైనా బయటికి కూడా తీసుకొని వెళ్ళాలి. బట్ ఈ సమ్మర్ అనగానే వెకేషన్స్ సమ్మర్లోనే వస్తాయి అండ్ మనం పిల్లలకి తిప్పే టైం కూడా మనకి అప్పుడే ఎక్కువ దొరుకుతుంది. సో ఇక నిన్న క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా. సో అందరం కూడా చక్కగా వాచ్ చేస్తామన్నమాట ఫ్యామిలీ అంతా కూడా. సో నిన్నైతే ఇంకా అలా టైం పాస్ అయిపోయింది. అండ్ ఇంకా నేను న్యాప్ తీసుకొచ్చి కాసేపు కూర్చొని అయితే ఇంక ఈ పప్పు అది కూడా వాష్ చేసేసుకున్నా. అండ్ ఆఫ్టర్నూన్ నేను ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా ఇడ్లీకి రవ్వ కూడా సోక్ చేసేసుకున్నాను ఒక 3 hours బిఫోర్నే. సో ఇక ఈ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ ఇంక ఇడ్లీ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ స్కిప్ చేస్తారనమాట. ఎర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉండదు, బయట చేస్తారు తను. ఇక పిల్లలు నేనే కాబట్టి
ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే చక్కగా ఇంకా ఏదో ఒక ఐటమ్ అనేది మనం మేక్ చేసుకోవచ్చు. బట్ ఆల్ ఓవర్గా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బాయిల్డ్ అండ్ స్టీమ్ ఫుడ్కే చూస్తా అనమాట. ఎందుకంటే సమ్మర్స్లో మనం కొద్దిగా ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ఈ పూరీస్ కానీ దోసాస్ కానీ ఎర్లీ హవర్స్ అంత పెట్టరనమాట, రేర్గా ఉంటుంది. సో ఇక మళ్ళీ కూడా ఇలాంటివన్నీ తినాలి అంటే వింటర్స్ వరకు వెయిట్ చేయాలి. సో ఇక ఈ ఇడ్లీ బ్యాటర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా మనకి లోడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మార్నింగ్ లేచి మనం ఏం ప్రిపేర్ చేయాలి, పిల్లలకి ఏం లంచ్ బాక్స్ చేయాలి అనే కన్నా బిఫోర్గానే కొన్ని ప్రీ ప్లానింగ్గా చేసి పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇక ఈరోజైతే ఇలాగా సండే ప్రిపరేషన్స్తో అండ్ కొద్దిగా ఇల్లు క్లీనింగ్స్ అండ్ రెస్ట్ టేకింగ్, ఆ తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎక్కువ కుకింగ్ ఉంటుందన్నమాట. సండే అనేసరికి కుకింగ్ ఎక్కువ ఉంటుంది. అనుకుంటాం మనం నాన్ వెజ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ అని. బట్ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కొద్దిగా మనకి వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్లీనింగ్స్ ఎక్కువ అయిపోతాయి. వర్క్ అనేది మన కుకింగ్లో తక్కువ టైం పట్టినా క్లీనింగ్స్ అనేసరికి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఆఫ్టర్నూన్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టిందనమాట. ఇక ఈవినింగ్ అనేసరికి ఇంకా కొద్దిగా టైం తక్కువ తీసుకున్నా క్లీనింగ్కి. ఎందుకంటే మేము మండే కూడా నాన్ వెజ్ తినేస్తామన్నమాట. సో ఇక నైట్ నేను ఏమీ క్లీన్ చేయలేదు, జస్ట్ అలా వైప్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మండే నైట్ అట్ లాస్ట్, ఇంకా ట్యూస్డే అయితే నాన్ వెజ్ తినాం కాబట్టి మండే నైట్ ఫుల్ డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటా కిచెన్. సో ఇలాంటి వర్క్స్తో అయితే కొద్దిగా బిజీగా ఉన్నాను నిన్న మార్నింగ్ పుదీనా అండ్ కొత్తిమీర తీసుకొని వచ్చాను. అవన్నీ కూడా మార్నింగే కొద్దిగా వాష్ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఈవినింగ్ సరికి బాగా డ్రై అయిపోయింది. ఇక అవి కూడా నీట్గా బాక్స్లో అరేంజ్ చేసేసుకుంటే మనకి ఈ 1 వీక్ కూడా సరిపోతుందన్నమాట. పుదీనా అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా. ఇలాంటి చిన్న పనులన్నీ మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. బట్ ఇలాంటి చిన్న పనులు కూడా మనం టైం టు టైం చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే మార్నింగే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కడ హడావిడి లేకుండా మనం ఎక్కడ ఏం పెట్టుకున్నామో కూడా తెలుస్తుందన్నమాట. సో నేను అందుకని ఇంకా ఎవ్రీ సండే మాత్రం వన్స్ వీక్ సరిపడే అన్ని గ్రీన్ ప్లాంట్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టోర్ చేసుకుంటాను. ఇక మనకి 1 వీక్ కూడా ఎత్తుక్కోకుండా ప్లానింగ్గా సరిపోతుందన్నమాట. సో హరిబరి అనేది ఉండదు మార్నింగ్. అండ్ చూసారు కదా, ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా స్టోర్ చేసేసుకొని ఇక వెంటనే వచ్చిన ఈ మెస్ అంతా కూడా నీట్గా సేమ్ టైం క్లియర్ చేసేసుకుంటాను. మనకి అసలు కిచెన్లోకి వెళ్తే వర్క్ లేనట్టుగా అనిపిస్తుంది, కానీ చిన్న పనులతోనే హౌస్ వైఫ్స్ అందరూ కూడా బిజీగా ఎప్పుడు కూడా టాస్క్ అనేది ఉంటూనే ఉంటుంది కిచెన్లో మాత్రం. సో చూసారు కదా, ఇంకా ఇవ్వండి మిరపకాయలు కూడా చక్కగా మార్నింగ్ తెచ్చినవి వాటర్ అంతా కూడా నీట్గా స్క్వీజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇవి రేపు మార్నింగ్ కట్ చేసి పెరుగులో వేసుకోవాలి. ఇందాక నుంచి మొత్తం క్లాత్తోనే వైప్ చేస్తున్నా కదా. సో నాకు ఇది ఒక బాగా అలవాటు అనమాట. వైప్ చేసిన వెంటనే వాటర్లో ఫస్ట్ ఆ క్లాత్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. డే అంతా ఇలా చేసి పెట్టుకుంటా 2-3 డేస్కి వన్స్ అలాగా మనం ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా వేడి నీటిలో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటా అనమాట. సో ఇక ఇందాకలో అయితే ఈ ఇడ్లీ పప్పు అది దీంట్లోనే కడిగాను. అండ్ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అవి క్లీన్ చేశాను కదా. సో అందుకనే ఒక్కసారి షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. సో అందుకని నీట్గా ఉంటుందన్నమాట. సో మనం లో మెయింటెనెన్స్ చేసుకోవాలి అనుకుంటే వర్క్ అనేది మనం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న క్లీనింగ్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్ అండ్ నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. ఇక వన్స్ క్లీన్ అయిపోతే చూడండి ఎంత నీట్ అండ్ టిడీగా ఉందో. మొత్తం ఎక్కడ ప్రాపర్గా అయితే ఎత్తపెట్టేసుకున్నా. అండ్ కాసేపు అయితే ఇక ఇడ్లీ బ్యాటర్ అది కూడా సగం తీసి రేపటి కోసం అయితే కింద స్టోర్ చేసుకుంటాను. అండ్ మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా. ఇవన్నీ కూడా నైట్ నిద్రపోయే ముందు స్టోర్ చేసి నిద్రపోతా అనమాట. సో ఇక క్లీనింగ్ కిచెన్లో చూసారు కదా, క్లీనింగ్ చేశాక అబ్జర్వ్ చేశాను అనమాట ఎంత నీట్గా కనిపిస్తుందో కిచెన్. అండ్ ఎవ్రీ టైం మీకు నేను షేర్ చేస్తూనే ఉంటా. ఈ మనీ ప్లాంట్స్లో వాటర్ అది చేంజ్ చేస్తూనే ఉంటాను వీక్లీ ట్వైస్ అయితే. అండ్ ఇదిగోండి ఈసారి చూడండి 2 డేస్కే నాకు అసలు ఎలా వచ్చాయో కూడా తెలియలేదు. వాటర్లోని చిన్న పురుగులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా వెంటనే వాటర్ అయితే చేంజ్ చేశాను. సో మనం మస్ట్ అండ్ షుడ్ ఇలాంటివి అయితే కేర్ తీసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నేను ఎక్కువ అయితే మనీ ప్లాంట్స్ వాటర్లోనే పెడతాను కిచెన్లో అన్నీ కూడా. అండ్ నేనైతే
ఎప్పుడు ఎవ్రీ టైం నీట్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటా. ఎంత క్లీన్గా చేసుకున్నా సరే ఈ వాటర్లో అసలు ఈ ఎలా వచ్చాయో కూడా తెలియలేదు. ఇంకా ఇవన్నీ కూడా మొత్తం ఇంకా వాటర్ అది చేంజ్ చేసేసా అనమాట. కిచెన్లో అవన్నీ కూడా చేంజ్ చేసా. ఇక వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అనుకునే టైంకి ఈ గ్రీన్ ప్లాంట్స్లో చూసేసరికి ఇలా నాకు చిన్న చిన్న పురుగులు కనిపించాయి. ఇంకా వెంటనే అయితే కొద్దిగా వర్క్ అనేది మళ్ళీ కూడా హెవీ అయ్యింది. షింక్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా డ్రై చేసుకుందాం అనే టైంకి కనిపించింది అనమాట. ఇక చూసారు కదా ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. సో ఇక మీదట అనుకున్నా ఈ వీక్లీ ట్వైస్ కాదు, ఇక 3 టైమ్స్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట ఇవాళ నుంచి. అండ్ ఒకటే కాదు కదా, ఇంక ఈ ప్లాంట్ కూడా చూసా అనమాట ఏవైనా ఉన్నాయా ఏంటా అని. బట్ ఈ ప్లాంట్ అయితే నేను చేంజ్ చేసి 1 వీక్ అయిపోయింది వాటర్. బట్ దీంట్లో అయితే ఏమి కూడా పురుగులు అవి ఏమీ రాలేదు. మరి ఆ వాటర్లో ఎలా వచ్చాయో కూడా నాకు తెలియలేదనమాట. నేను ఫస్ట్ టైడ్పోల్స్ అనుకున్నా చిన్న చిన్నగా, లేదంటే ఫిషెస్ అనుకున్నా. బట్ చిన్న పురుగులు అనమాట, బ్యాక్టీరియా మొత్తం వచ్చేసింది. ఇక ఎప్పటికప్పుడు ఎందుకు ప్లాంట్స్లో వాటర్ చేంజ్ చేసుకోవాలంటే ఇదిగోండి చూసారు కదా, కింద స్టెమ్స్ అనేవి కూడా పాడైపోతూ ఉంటాయి. మనకి కొత్త రూట్స్ రావాలి అంటే కింద స్టెమ్ పాడైపోతూ ఉంటుంది. దీంట్లో చూసారు కదా ఎంత పెద్ద స్టెమ్ పాడైందో. బట్ రూట్స్ అయితే చాలా వచ్చాయి అండ్ కొత్త బేబీ ప్లాంట్స్ కూడా చాలా వచ్చాయి అనమాట, చిన్నగా వచ్చాయి. ఈ ప్లాంట్ చూసి చాలా రోజులు అయ్యింది. నేను చిన్న బేబీ ప్లాంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక ఈ ప్లాంట్ పెడుతున్నప్పుడు క్లీనింగ్ అనేసరికి ఇంకా ఆల్ ఓవర్ క్లీన్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా నీట్గా షెల్ఫ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసా. ఎవ్రీడే క్లీన్ చేసినా సరే మనకి డస్ట్ పర్టికులర్స్ అనేవి ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. ఇక టీ, షుగర్, కాఫీ పెట్టుకుంటాను కదా అక్కడ జార్స్. సో ఆ ప్లాస్టిక్ జార్స్ కూడా నీట్గా అయితే ఇంకా క్లీన్ చేసేద్దామని చెప్పి తీసేసా అనమాట. చాలా రోజులు అయ్యింది. ఇంకా అక్కడ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది, సింప్లీ సూపర్. బట్ ఇంకా ఈ జార్స్ అన్నీ నీట్గా వాష్ చేసే లోపల చిన్న జార్స్ పెట్టుకున్నా అనమాట. అక్కడ చాలా క్యూట్గా నీట్గా ఉంది. అండ్ ఎవ్రీ టైం నన్ను అడుగుతున్నారు ఈ షెల్ఫ్స్ అన్నీ వెయిట్ బేర్ చేస్తున్నాయా లేదా అండి అని. ఈ వైట్ కూడా చిన్న షెల్ఫ్స్ అనేవి వేసుకున్నాను కదా, సో అవి కూడా చాలా బాగున్నాయండి. అయితే మనం ప్లెయిన్ టైల్స్ మీద దాన్ని స్టిక్ చేయాలన్నమాట. కొద్దిగా దాని డిజైన్ ఏదైనా ఉందంటే అది స్టిక్ అవ్వట్లేదు. సో ప్లెయిన్గా ఉన్న దగ్గర స్టిక్ చేసుకుంటే వెయిట్ అనేది మనకి బేర్ చేస్తుంది. చాలా బాగున్నాయి. నేను ఒక 4 to 5 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలా బాగున్నాయి షెల్ఫ్స్. సో నన్ను అడిగారు ఒక 2-3, అందుకనే చెప్తున్నా. సో ఇదిగోండి లుక్ అయితే సింప్లీ ఆసమ్ కదా, ఎంత బాగుందో అసలు. మనం కిచెన్లో ఎక్కువ మా కిచెన్లో అయితే ఎక్కువ వైట్ థీమ్ ఉంటుందన్నమాట. టైల్స్ కూడా వైట్ అండ్ పైన నేను వేయించుకున్న స్టోరేజ్ బాక్సెస్ వైట్. అందుకనే ఇంకా ఈ వైట్ షెల్ఫ్స్ అనేవి తీసుకున్నా అనమాట. సో లుక్ వైజ్ అయితే ఆసమ్ సింప్లీ. సో మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదా మా కిచెన్లో ఉన్న ఈ ఆర్గనైజర్స్ అండ్ నేను చేసుకునే ఈ డెకార్ అంతా కూడా చాలామందికి ఇష్టం అనమాట. సో అందుకనే షేర్ చేస్తున్నా. అండ్ ఒక్కసారి చూడండి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నా, ఎంత బాగుందో. అండ్ జార్స్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ మనకి ఒకేసారి ఎక్కువ పని అనిపించదు అనమాట. సో ఇంకా ఇలా చిన్న క్లీనింగ్స్తో అయితే నిన్న సండే అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేశాను కదా, ప్రాన్స్ అండ్ ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రాన్స్ అయితే అయిపోయిందనమాట, ఆఫ్టర్నూనే అయిపోయింది. ఇక ఈవినింగ్కి మళ్ళీ మార్నింగ్ చూసారు కదా చిన్న ప్రాన్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసి నీట్గా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. అండ్ కొద్దిగా తీసి నైట్కి ఇంకా వంట చేయాలన్నమాట. ఓన్లీ కర్రీ ఒకటి వండేస్తే సరిపోతుంది. సో ఇదేనండి నిన్న నా సండే వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒక్కసారి వాచ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మంచి కామెంట్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ రేపు మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ every